హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇయర్ రింగ్స్ మేకింగ్ చూపిస్తాను. దీనికోసం అయితే నేను పైన బేస్ కోసం అయితే 0.75 తీసుకున్నాను, కింద అయితే 1 ఇంచ్ తీసుకున్నాను. ఆల్రెడీ దీనికి నేను ఫ్యాబ్రిక్లో అప్లై చేశాను. ఫస్ట్ పైన అయితే బ్యాక్ సైడ్ స్టడ్ ఒకటి స్టిక్ చేసుకోవాలి. ఇటు ఫ్రంట్ సైడ్ అయితే ఇట్లా ఐపిన్ చూపిస్తున్నాను కదా, ఇట్లా స్టిక్ చేసుకోవాలి. దీనికోసం B7000 యూస్ చేస్తున్నాను. ఫస్ట్ అలా స్టిక్ చేసుకొని పక్కన పెట్టుకుంటే కొంచెం గ్లూ డ్రై అవుతుంది కదా, అప్పుడు మనం కుందన్ స్టిక్ చేసుకోవాలి. 1 ఇంచ్ కూడా మనం పైన స్టిక్ చేసిన దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఐపిన్ స్టిక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గ్లూ కొంచెం డ్రై అయినాక ఇట్లా చూపిస్తున్నాను కదా, B7000 గ్లూ అప్లై చేసి, ఇవి డ్రాప్ షేప్ కుందన్స్ అండి, ఇవి మీడియం సైజ్వి. అవి ఇట్లా ఒక రౌండ్ స్టిక్ చేసుకోవాలి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కుందన్స్ యూస్ చేసుకోండి. ఇవైతే గ్లాసీలో గోల్డ్ షేడు. ఇది మనకు ఒక కస్టమర్ ఆర్డర్ చేశారు. టోటల్ మొత్తం గోల్డ్లోనే ఉండాలి అని చెప్పి, అందుకని చెప్పి నేను మొత్తం ఇట్లా గోల్డ్ షేడ్వే యూస్ చేశాను కుందన్స్. ఫస్ట్ ఒక రౌండ్ ఇట్లా స్టిక్ చేసుకున్నాక, ఇది స్మాల్ సైజ్ కదండి బేస్, అందుకని చెప్పి కుందన్స్ లోపలికి వెళ్తే అసలు లుక్ అనిపించదు. అందుకని నేను షుగర్ బీట్స్ ఉంటాయి కదా, అవి స్టిక్ చేసుకున్నాను. అలా స్టిక్ చేస్తే మన సెకండ్ లేయర్ కుందన్ స్టిక్ చేసినప్పుడు నీట్గా కనిపిస్తాయి అవి. షుగర్ బిట్స్ని స్టిక్ చేసుకున్నాక B7000 గ్లూ అప్లై చేసి సెకండ్ రౌండ్ కూడా సేమ్ కుందన్స్ని ఇట్లా స్టిక్ చేసుకోవాలి. మీరు 1 ఇంచ్ తీసుకుంటే ఇట్లా షుగర్ బిట్స్ అవసరం లేదండి, నార్మల్గానే స్టిక్ చేయొచ్చు. కాకపోతే ఈ డ్రాప్ షేప్వి కదా, కొంచెం ఫ్లవర్లా రావాలంటే లోపలికి వెళ్తే అంత నీట్గా అనిపించవు, అందుకని చెప్పి నేను ఇలా స్టిక్ చేశాను. మీ ఇష్టము, షుగర్ బిట్స్ లేకుండా కూడా మీరు స్టిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపించాను కదా చూడండి, పైన నీట్గా ఉంది కదా సెకండ్ లేయర్ కూడా, ఆ లుక్ కోసం అని చెప్పి నేను అలా అవి స్టిక్ చేశాను. మిడిల్లో గ్యాప్లో ఇంకొక షుగర్ బీట్ పెట్టుకొని పైన నేను జర్కాన్ స్టోన్దే గోల్డ్ పెట్టానండి. మీరు అది లేదంటే రౌండ్ కుందన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు, లేదంటే వైట్ అయినా బాగానే ఉంటుంది. అది స్టిక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక, ఇది 1 ఇంచ్ బేస్ కదా, దీనికి కూడా గ్లూ అప్లై చేసుకొని సేమ్ అవే కుందన్స్ అండి, వాటినే మనం మొత్తం స్టిక్ చేసుకోవాలి. మీ దగ్గర ఈ డ్రాప్ షేప్ లేదు అంటే మీరు 6K కానీ 8K ఐ షేప్ అవి కూడా యూస్ చేసుకోవచ్చు. మీ దగ్గర అవైలబిలిటీని బట్టండి. ఏ షేప్ అయినా ప్రాబ్లం లేదు, సేమ్ ఇదే ప్రాసెస్లో కంటిన్యూ చేయండి. కాకపోతే కొంచెం ఫ్లేవర్లా రావాలి అంటే మాత్రం ఇలా చేయొచ్చు. నేను ఆల్రెడీ నాది సెకండ్ ఛానల్ ఉంది కదా, అందులో అయితే ఐ షేప్ కుందన్స్తో కూడా ఉన్నాయి ఇయర్ రింగ్స్, లాంగ్ వీడియోస్లోనే అప్లోడ్ చేశాను. మీకు కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి నా సెకండ్ ఛానల్ లింకు, ఒకసారి చెక్ చేయండి. అందులో అయితే ట్రెండింగ్వి జడబిల్లలు ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ లేయర్ చూపించాను కదా ఇందాక, 0.75కి షుగర్ బీట్స్ అప్లై చేశాను కదా, దీనికి అవసరం ఉండదండి, నార్మల్గానే గ్లూ అప్లై చేసుకొని సెకండ్ లేయర్ ఇలా స్టిక్ చేస్తున్నాను. బేస్ చిన్నగా ఉంటే అలా యూజ్ చేయండి షుగర్ బీట్స్ని, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు చూపించాను కదా సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అయింది. థర్డ్ లేయర్ కూడా అంతేనండి, గ్లూ మంచిగా అప్లై చేసుకొని థర్డ్ లేయర్ కూడా ఎన్ని కుందన్స్ పడితే అన్ని స్టిక్ చేసుకోండి మిడిల్లో. మీరు కావాలి అంటే ఇందులో 2 కలర్ కాంబినేషన్స్లో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ లేయర్ అంతా ఒక కలరు, మిగిలిన 2 లేయర్స్ ఇంకో కలర్ చేసినా బాగానే ఉంటుంది. మీరు నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. చూసారు కదా, థర్డ్ లేయర్ 4 కుందన్స్ పట్టాయి. మిడిల్లో కొంచెం గ్లూ అప్లై చేసి జర్కాన్ స్టోన్ ఉంటుంది కదా, గోల్డ్ది పెట్టుకున్నాను. ఇప్పుడు డ్రై అయినాక జస్ట్ దానికి అటాచ్ చేసేస్తే ఇయర్ రింగ్స్ కంప్లీట్ అయిపోతాయి. చూడండి ఇయర్ రింగ్స్ ఫినిషింగ్ అయితే ఎంత బాగుందో కదా. ఇది డ్రై అయినాక ఇట్లా పెట్టుకొని జస్ట్ ఐపిన్ ఇట్లా ప్రెస్ చేసుకోవాలి అంతేనండి. జ్యువెలరీ కావాలి అన్నా, రా మెటీరియల్ కావాలి అన్నా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానండి, చెక్ చేయండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.